వేల కోట్లు దోచేసి మాపై నిందల అంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు త్వరలో ఎత్తిపోతా. ఇది క్లియర్గా చెప్తా ఉంది. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు త్వరలోనే ఎత్తిపోస్తాం. అది ఫీజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి అయినా మిడ్ మానేరు ఇవన్నీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి కడెం ప్రాజెక్టు కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినవి. వాటిలో ఏం కూలిపోలా. సో ఇప్పుడు అవి ఆన్ చేసి ఎత్తిపోస్తాం, నీ కాళేశ్వరం పనికిరాదని చెప్తున్నారు క్లియర్గా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే సిఫార్సులను అమలు చేస్తున్నాం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. క్లియర్గా చెప్తా ఉన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ అంటే ఎన్డిఎస్సి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం. మేమేం సొంతంగా మీ అయ్యే లెక్క మేము గైడ్ లైన్స్ క్రియేట్ చేసుకోలేదు. మేము ఇరిగేషన్ మీద మొత్తం ఆయన ఇంజనీర్ లాగా కట్టినటువంటి కాళేశ్వరం మీద మేమేం ఏలు పెట్టలే. వాళ్ళు చెప్పినటువంటి టెక్నికల్ టీమ్ గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. ఇప్పుడైనా కూడా కొద్దిగా మారాలి.